హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వచ్చేసి మనం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో వాళ్ళ హోమ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో ఈ వీడియోలో వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి కంప్లీట్గా మీకు దారి చూపెడతాను. అండ్ ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ టైం మీరు మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. సో మీకు కంప్లీట్గా లొకేషన్ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు కొన్ని ల్యాండ్ మార్క్స్ చెప్తాను, ఎలా వెళ్ళాలి పిన్ టు పిన్ చాలా ఈజీగా చూపెడతాను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. సో ప్రజెంట్ నేనైతే ఫిలిం నగర్లో ఉన్నాను. మనకు రైట్ సైడ్లో ఉంది ఫిలిం ఛాంబర్ అనమాట. సో ఇక్కడ నుండి మనం స్ట్రేట్ వెళ్ళాలి సేమ్. మన ఛానల్లో లాస్ట్ టైం మన డార్లింగ్ ప్రభాస్, అల్లు అర్జున్, ఇంకా మహేష్ బాబు, బాలకృష్ణ వాళ్ళ హోమ్ టూర్స్ వీడియోస్ కూడా చేసి పెట్టాను. సో అవి కూడా చూడండి. ఇక్కడ ముందు ఒక లెఫ్ట్ కనబడుతుంది కదా మనకు లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్తే మనకు విజయ్ దేవరకొండ వాళ్ళ ఇల్లు వస్తుంది. అండ్ స్ట్రైట్ వెళ్ళాలి మనం ఇక్కడ నుండి. నెక్స్ట్ టైం కుదిరితే మనం విజయ్ దేవరకొండ వాళ్ళ హోమ్ టూర్ కూడా వీడియో చేసి పెడతాను మన ఛానల్లో. సో ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనకు ముందు సివిఆర్ న్యూస్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మన మోహన్ బాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ హోమ్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో ఉంటుంది మోహన్ బాబు వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ నుండి అయితే స్టిల్ మనం ముందు సివిఆర్ న్యూస్ దగ్గర లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి. ఈ మంత్లో మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ టార్గెట్ కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే మనం ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి ఇంకా కొంచెం ఎనర్జీ ఇస్తుంది మాకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఇక్కడ ముందు ఒక సిగ్నల్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి ఫిలిం నగర్ ఏరియా అనమాట. ఇక్కడ నుండి మనం రైట్ తీసుకొని వెళ్ళాలి. రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ముందు లెఫ్ట్ వస్తుంది. అక్కడ నుండి వెళ్తే మనకు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ వస్తుంది అనమాట. మనం కేబుల్ బ్రిడ్జ్ పై నుండి కాకుండా కింద నుండి వెళ్ళాలి. ఇక్కడ మనం ముందు లెఫ్ట్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. ప్రీవియస్లీ ఇక్కడ సిగ్నల్ ఓపెన్ ఉండే, బట్ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ తీసుకుని వెళ్తే మనకు కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. మనం కేబుల్ బ్రిడ్జ్ పై నుండి కాకుండా కింద నుండి వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి అనమాట. మళ్ళీ ఇటు సైడే రావాలి. మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ సిగ్నల్ దగ్గరే మనకు బాలకృష్ణ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. అది కూడా మీకు నార్మల్గా చూపెడతాను బయట నుండి. సో ఫుల్ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ముందు యూటర్న్ ఉంటుంది, యూటర్న్ తీసుకొని వెళ్ళాలి మనం. సో ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ ముందు ఆపోజిట్లో ఒక రోడ్ కనబడుతుంది కదా, అక్కడ నుండి వెళ్తే మనకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, అక్కడ వెళ్ళొచ్చు. అక్కడ నుండి మనకు డార్లింగ్ ప్రభాస్ వాళ్ళ ఇల్లు కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుండి చాలా షార్ట్ కట్ అనమాట. మన ఛానల్లో డార్లింగ్ ప్రభాస్ వాళ్ళ హోమ్ టూర్ వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి నచ్చితే. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం.
ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లోనే బాలకృష్ణ వాళ్ళ హోమ్ ఉంటుంది. ఇది చాలా మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది, అందరికీ చాలా దగ్గర అవుతుంది. జూబ్లీ చెక్ పోస్ట్ నియర్ బై ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక గేట్ కనబడుతుంది కదా, అదే బాలకృష్ణ వాళ్ళ ఇల్లు అనమాట. అండ్ ఇక్కడ నుండి కొంచెం ముందు వెళ్తేనే ఇక్కడ ముందు లెఫ్ట్ కనబడుతుంది కదా, అక్కడ ఒక చెట్టు కనబడుతుంది, ఒక కార్ వస్తుంది చూడండి. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని వెళ్తే మనకు అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు వస్తుంది. అల్లు అర్జున్ వాళ్ళ హోమ్ టూర్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, అది కూడా చూడండి కుదిరితే. ప్రజెంట్ మనం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి జూబ్లీ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్ అనమాట. మనకి ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్తే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. మనం ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని మాదాపూర్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళడమే. ఇక్కడ నుండి కొంచెం ముందు వెళ్తే మనకు పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది, అక్కడ నుండి డార్లింగ్ ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళచ్చు. మీకు నార్మల్గా జూబ్లీ పెద్దమ్మ తల్లి టెంపుల్ కమాన్ ఉంది కదా, అదైతే ఈ వీడియోలో చూపెడతాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ జూబ్లీ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లోనే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కమాన్. ఇక్కడ నుండి మనం ఫస్ట్ రైట్ తీసుకుని వెళ్తే డార్లింగ్ ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. అక్కడ కమాన్ కనబడుతుంది చూడండి. ఫస్ట్ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తేనే మనకి డార్లింగ్ ప్రభాస్ వాళ్ళ ఇల్లు వస్తుంది. ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, కుదిరితే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మన టాలీవుడ్లోనే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అండ్ ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా చేస్తున్నారు. సో ఆయనకు నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా చాలా ఎగ్జైటింగ్ మూవీస్ ఉన్నాయి. అందులో ఓజీ మూవీ అయితే ఇప్పుడు చైనాలో షూటింగ్ జరుగుతుంది. ఆ మూవీ కోసం నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేబీ సమ్మర్లో హరిహర వీరమల్లు మూవీ కూడా రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి. పవన్ కళ్యాణ్ మూవీస్లో మీరు ఏ మూవీ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో చెప్పండి. అందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు చాలా ఇష్టపడతారంటే ఆయన నేచర్ అందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఆయన చాలా హంబుల్గా అండ్ కూల్గా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన సంపాదించిన మోస్ట్ ఆఫ్ ది అమౌంట్లో చాలా సగం వరకు అమౌంట్ చాలా మందికి ఆయన డొనేట్ చేస్తూ ఉంటారనమాట. అది చాలా మంచి యాక్చువల్లీ గుడ్ క్వాలిటీ. సో ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్లో. ఇవన్నీ మన అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ప్రజెంట్ మనం మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది పైన ఉన్నది మాదాపూర్ మెట్రో స్టేషన్.
ఇంకో 2-3 మినిట్స్ అయితే మనం మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా ఇక్కడ నుండి చాలా దగ్గర అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర చాలా హెవీ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది. సో మనకు మ్యాక్సిమం ఎక్కువసేపు వీడియో తీయడానికి అంత పాసిబుల్ ఉండదు. బట్ ట్రై చేద్దాం, ఎంత బెస్ట్ అయితే అంత బెస్ట్ వీడియో తీద్దాం. సో మనకు రైట్ సైడ్లో వచ్చేసి నీరు షోరూమ్ ఉంది. ఇది ల్యాండ్ మార్క్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి రైట్ తీసుకుని వెళ్తే మనకు పవన్ కళ్యాణ్ గారి ఇల్లు వస్తుంది. స్ట్రైట్ తీసుకుని వెళ్తే మాదాపూర్ అనమాట. స్ట్రైట్ వెళ్తే మాదాపూర్ వస్తుంది. సో మనం ఇక్కడ నీరూస్ దగ్గర రైట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకుని వెళ్తే జస్ట్ ఒక 2 మినిట్స్ బై వాక్ వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళాలి లోపలికి. మీరు ఈ నీరూస్ షోరూమ్ ఉంది కదా రైట్ సైడ్లో, దీన్ని ల్యాండ్ మార్క్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్తే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు వస్తుంది. మ్యాక్సిమం ఆయన ఇంటి దగ్గర చాలా హెవీ సెక్యూరిటీ ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. వచ్చేసాం మనం. ఇక్కడ నుండి మనకు ఒక 1 మినిట్ ఉంటుంది అంతే. ముందు ఒక పెద్ద చెట్టు కనబడుతుంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అనమాట. బయట చాలామంది పోలీసులు కూడా ఉన్నారండి. సో ఇక్కడ ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం సెక్యూరిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ సైడ్లో కనబడుతుంది. ముందు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ చూపెడతాను స్లో మోషన్లో. సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు స్లో మోషన్లో ఒకసారి చూపెడుతున్నానండి. ముందు ఇక్కడ చాలామంది పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, సో అక్కడే అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నదే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. ఈ పోలీస్ కాక మనల్నే చూస్తున్నాడు. సో ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు మనం. ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారి ఇల్లు.